కేజీ టు పీజీలని, ఉచితంగా ఉన్నత విద్యలని, ఫీజు వాపస్ పథకాలని ప్రభుత్వాలు పాల్పడే సాహస కృత్యాలు సరే. చచ్చి చెడి ఆ పెద్ద చదువుల దాకా ఎగబాకే మన విద్యార్థి జనాభా ఆ యూనివర్సిటీ క్యాంపస్లో ఒరగబెడుతున్నదేంటంటే చెప్పుకోవాలంటే కుళ్ళు, కంపరం, కాలుష్యం. విశ్వవిద్యాలయాల్ని విశ్వవిద్యాలయాలంటూ మారుపేర్లు పెట్టుకొని మనసారా తిట్టుకునేదాకా వెళ్ళింది ఇవాళ మన ఉన్నత విద్యా వ్యవస్థ. మల్టీపర్పస్ చదువులకు అడ్డాగా చెప్పుకునే ఈ యూనివర్సిటీలు వేటికి చిరునామాలుగా మారిపోతున్నాయన్న నిజాలైతే మరీ మరీ చేదెక్కిపోతున్నాయి. ఎంఏలు, ఎంఎస్సీలు, వాటి తర్వాత ఎంఫిల్ అంటూ స్కాలర్ల ముసుగులేసుకొని వర్సిటీ క్యాంపస్లో సంవత్సరాల కొద్దీ మకాం పెట్టే కొంతమందిలో ఎంతమంది అసలైన విద్యార్థులు, స్కాలర్షిప్ల కోసం మాత్రమే స్కాలర్లుగా మారే సోకాల్డ్ ఎంతమంది, వీళ్లు దఖలుపరిచే పిహెచ్డీల్లో చివరాఖర్లో ఫలదీకరణ చెందినవెన్ని, పనికి రాకుండా పోయేవి ఎన్ని? ఈ క్యాలిక్యులేషన్లు ఏ కాన్వకేషన్లో కూడా చర్చకొచ్చిన దాఖలాలు లేవు. దేశం మొత్తం మీద 700 యూనివర్సిటీలు, వీటికి అనుబంధంగా 35,000 కాలేజీలు, ఏటా 2 కోట్ల మంది విద్యార్థుల ఎన్రోల్మెంట్స్. వీటిలో 85% మంది గ్రాడ్యుయేషన్ కోసమైతే కొంతమంది మాత్రమే డాక్టరేట్ల కోసం. వెరసి ప్రతి సంవత్సరం మన దేశీయ యూనివర్సిటీల్లో ప్రదానం చేసే పిహెచ్డి పట్టాలు రమారమి 7,000. అయితే ఈ డాక్టరేట్లు పుచ్చుకునే వాళ్లలో క్వాలిటీలు మాత్రం దాదాపు శూన్యం. టీచింగ్ పోస్టులకు వీళ్ళు అసలు పనికిరారంటూ మన స్కాలర్ల నాణ్యతా ప్రమాణాల్ని పార్లమెంటరీ స్థాయి సంఘమే సర్టిఫై చేసి పారేసింది. పిహెచ్డీల మీద సరైన పర్యవేక్షణ జరపాల్సిన ఫ్యాకల్టీలకే మన దగ్గర తీవ్రమైన కొరత. ఊబుసుపోక టైంపాస్ కోసం చేసే అనామతు పిహెచ్డీలే ఎక్కువగా ఉండడం, రాజకీయాలు, ఎన్నికలంటూ మిగతా వ్యాపకాల కోసం జరిగే డైవర్షన్లు కూడా యూనివర్సిటీ చదువు మూలసూత్రాల్ని దెబ్బతీసి పారేస్తున్నాయా? ఒంటి మీదకి 40-45 ఏళ్ళొచ్చేదాకా ఏదో ఒక రీసెర్చ్ పేరు చెప్పి యూనివర్సిటీ హాస్టళ్లనే కేర్ ఆఫ్ అడ్రస్లుగా మార్చుకునే వయస్సు మళ్లిన విద్యార్థి లోకాన్ని ఇదేంటని ప్రశ్నించే దమ్ము ఇక్కడెవ్వరికీ లేదు. ఎందుకంటే ఎక్కడ ఏ రాజకీయ కూటమి సమావేశం జరిగినా ఏదో ఒక ఉద్యమానికి ఊపిరిలూదాలన్నా ఈ యూనివర్సిటీ విద్యార్థులే ముఖ్యమైన ముడిసరకు. వీళ్లు లేందే వాళ్ళు లేరు, వాళ్ళు లేందే వీళ్ళు లేరు. కాలేజీల్లో రాజకీయాలు ఎందుకంటూ ఇప్పుడు కొత్తగా పొలిటికల్ సైన్స్ మీద క్లాసులేసుకుంటున్న వాళ్ళు ఒకప్పుడు ఈ కాలేజ్ క్యాంపస్లో అగ్గి పుట్టడం మీదే రాజకీయ చరిత్రలు తిరగరాసుకున్న నేపథ్యాల్ని మర్చిపోకూడదు. ఇవాళ్టికి వాళ్ళ యూనివర్సిటీలన్నీ చదువులు మానేసి ఒకలాంటి సెమీ పొలిటికల్ ట్రెండ్లో కొట్టుకుపోతున్న శబ్దాలే ఎటు చూసినా. వీటికి అదనంగా ఇప్పుడు కులాల కుళ్ళు, మతాల మత్తు కూడా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఢిల్లీ జేఎన్యూ దాకా దేశంలోని అన్ని యూనివర్సిటీ క్యాంపస్లు రంగురంగుల జెండాలు పట్టుకుని తిరిగేస్తున్న పరిస్థితి. మోదీ సునామీ తర్వాత చదువుల క్షేత్రాల్లో ఈ రాజకీయ రంగేళ్లి ఎక్కువైపోయిందని, క్యాంపస్లో ఏబీవీపీయులు రెచ్చిపోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. వర్సిటీ ప్రాంగణాల్లో దళిత్, నాన్ దళిత్ అనబడే అడ్డుగీత బాగా బలపడిందన్న మాటొకటి గట్టిగా వినిపిస్తోంది. దాని తాలూకు ఫలితాలు కూడా ట్రాజడీ రంగుల్లో భయపెట్టి చంపేస్తున్నాయి. అప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల, ఇప్పుడు ఢిల్లీ జేఎన్యూలో ముత్తు కృష్ణన్. చదువు బిడ్డలిద్దరూ చావును కొని తెచ్చుకున్న వాళ్లే. ఈ 2 ఉరిశిక్షలకు కారణమెవరంటే వాళ్ల ఫేస్బుక్ అకౌంట్లే విప్పి చెప్పేస్తాయి. యూనివర్సిటీల్లో సమానత్వం చచ్చిపోయిందన్నది పోతూ పోతూ ఈ చదువుల ప్రపంచం మీద వీళ్లు మోపిన అభియోగం. స్టూడెంట్స్కు తోడు కొందరు వైస్ ఛాన్సలర్లు కూడా విషపురుగులుగా మారిపోతున్న దురవస్థ. బంకమట్టి నుంచి బంగారు కుండను పుట్టించాల్సిన కళాత్మకతలు, కమిట్మెంట్లు ఇవాళ ఆశ్చర్యాలకు ఎక్కడంటూ వెతుక్కోవాల్సిన పరిస్థితి. జాతి భవితను నిర్దేశించాల్సిన వర్సిటీ పాలకుల మీద, వాళ్ల ఎంపిక పేరుతో జరిగే పాలిటిక్స్ మీద ఇవాళ ఎటు చూసినా అనుమానాస్పద చూపులే. మొన్నీ మధ్యే నాగార్జున యూనివర్సిటీ ఫేర్వెల్ పార్టీలో ఆడపిల్లలతో కలిసి చిందులేచిన ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్లు వాళ్ల వృత్తికున్న గౌరవాల్ని వాళ్లే మంటగలుపుకున్నారు. ఇటు జేఎన్యూ వీసీ ఎంపిక, అటు విశ్వభారతి వర్సిటీ వీసీ దత్తగుప్తా మీద వచ్చిన అవినీతి ఆరోపణలు రాష్ట్రపతి భవన్ దాకా పాకిపోయాయి. యథా ప్రొఫెసర్ తథా స్టూడెంట్. బాటనీ పాఠమా, మ్యాటినీ ఆటనా అన్న సంశయాలు ఇప్పటికిప్పుడు పుట్టినవి కాకపోవచ్చు. క్లాస్ రూముల్లో కంటే పబ్బులు, క్లబ్బులు, మ్యూజికల్ ఈవెంట్స్లోనే అటెండెన్స్ ఎక్కువగా కనిపించడం చూస్తూనే ఉన్నాం. అక్కడ జరిగే నీతిమాలిన పనులకు ఫ్రీ పబ్లిసిటీలు ఇవ్వడానికంటూ ఫేస్బుక్ లాంటివి కూడా. విద్యార్థులకు రాజకీయాలు గట్రా వద్దంటూ మోరల్ పోలీసింగ్ చెయ్యబోం. కానీ
ఆ విద్యార్థులకు చదువే మొదటి ప్రాధాన్యమన్న ప్రాథమిక సూత్రం పాటించాలని చెప్పడం తప్పెలా అవుతుంది? సామాజిక రాజకీయ చైతన్యాలు అవసరమే. వాటితో పాటు తిరగేయాల్సిన టెక్స్ట్ బుక్స్, రాయాల్సిన ఎగ్జామ్స్, చేయాల్సినటువంటి రీసెర్చ్లు కూడా ముఖ్యమేగా.